కష్టం ఎక్కడ పోదు. లాస్ట్ ప్రివ్యూ థియేటర్లో ఇక్కడ చూసి ఇక్కడ పడిపోయి హాస్పిటల్కి వచ్చి అదే లాస్ట్. ఎస్, డెఫినెట్ గా రాంబాబు గారి కన్న కళలు, ఆయన పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం డెఫినెట్ గా బ్రహ్మాండ సినిమా ద్వారా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ 9 దాకా రాంబాబు గారు కష్టాలు చూశారు. ఏ ఒక్కరోజు సుఖం అనే లెటర్ ఆయన హిస్టరీలో లేదు. ఆయన ఎంత కష్టం చేస్తున్నాడు. 18 సంవత్సరాల నుంచి నేను చూశాను. అంటే సచ్ ఏ నార్మల్ పర్సన్ రాంబాబు గారు. ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఎంతో లైఫ్ ఇచ్చిన వాడు. తను పస్తులుండి తిండి పెట్టిన రోజులలో నేను తిన్నా, తన ఇంట్లో నేను తిన్నాను. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం రాంబాబు గారు, ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం రాంబాబు గారు. ఇక్కడ ఎంతో మంది ఉన్న వాళ్ళు రాంబాబు గారి వల్లనే బతుకుతున్నారు. అంతే ఏం లేదు. ఆయన పెట్టిన భిక్ష మాకు ఈ లైఫ్ అంతా ఆయన పెట్టిన భిక్షనే మాకు, వేరేది ఏది లేదు. ఈరోజు రాంబాబు గారు ఉన్నారు కాబట్టి మేము